హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సూకల్స్. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నేను సుధాకృష్ణ. రోజు తప్పించి రోజు సాయంత్రం 5 గంటలకు కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి 12కి అలాగే కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను సండేస్ అయితే. మనం ఈ రోజు ఎక్కడికి వచ్చేసాం? ఆల్రెడీ థంబ్నెయిల్ మీరు చూసారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం వరలక్ష్మి వ్రతం షాపింగ్కి అయితే బయలుదేరిపోయామన్నమాట. మీరైతే ఒక లైక్ ఇచ్చేసి వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి. జిఆర్టీగా వచ్చేసాం. మనకి ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతంకి ఆనవాయితీగా వస్తుంది చిన్న గోల్డ్ కాసునైనా తీసుకోవడం, లక్ష్మీదేవి రూపునైనా. అలాగే మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా గోల్డ్ తీసుకుంటాను నేను, లేదు అంటే ఒక లక్ష్మీదేవి రూపు అయినా తీసుకుంటాను ఆ రోజు అందుబాటులో ఉంది. అండ్ ఇక్కడ ఈ నెక్ సెట్ చూడండి ఎంత క్యూట్ ఉందో, ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చేసింది. నా దగ్గర ఉన్న బ్రేస్లెట్ కి చాలా బాగా మ్యాచ్ అయిపోతుంది అనమాట ఇది. నాకు ఎందుకో ఇయర్ రింగ్స్ అంత పెద్దగా నచ్చలేదు, కానీ నెక్ సెట్ అయితే సూపర్ గా ఉందండి. చాలా తక్కువ వెయిట్ లోనే మనకి ఇది 20 grams లో వచ్చేస్తుంది, తక్కువ వెయిట్ లో. అండ్ ఇయర్ రింగ్ సెపరేషన్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడడానికి చాలా బాగుంది. మధ్యలో వైట్ గోల్డ్ అలా ఎనామిల్ టైప్ గా ఉంది కాబట్టి చాలా బాగా నచ్చింది. ఇది వెస్టర్న్ వేర్ కి అలాగే ట్రెడిషనల్ వేర్ కి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఈ డ్రెస్ మీద అంత ప్రాపర్ గా తెలియట్లేదు, కానీ నాకు ఎందుకో అది చూడంగానే చాలా బాగా అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇది చాలా తక్కువ వెయిట్ లో చాలా ఎలిగెంట్ లుక్ లో ఉంది. నేనైతే తీసుకోలేదు, మీరు ఎవరైనా జిఆర్టీకి వెళ్ళి తీసుకుంటే చాలా బాగుంది అనమాట. బట్ మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి 21.1% చెప్పారండి. చాలా ఎక్కువ అనిపించింది నాకు. మేకింగ్ చాలా ఎక్కువ. నాకు అంత మేకింగ్ ఛార్జెస్ దీనికి పెట్టడం ఎందుకులే అని అనిపించింది. అండ్ మనం జిఎస్టీ ట్యాక్స్ ఇవన్నీ కట్టి పే చేసేసరికి మనకి చాలా ఎక్కువ ప్రైస్ అయితే పడిపోతుంది. తర్వాత చూసారా మీరు ఎంత ఖాళీగా ఉందో? మేము మార్నింగే వచ్చేసాం అనమాట షాపింగ్, అందుకు చాలా ఖాళీగా ఉంది. లంచ్ తర్వాత అలా గ్రాడ్యువల్ గా పెరుగుతుంటుంది. అలాగే వర్కింగ్ డేస్ మనకి అంత రష్ అయితే ఉండదు. సో చాలా ప్రశాంతంగా మనం అయితే చూసుకోవచ్చు ఏమేమి కావాలి ఏంటి అనేది. అమ్మకు వీడియో తీయమన్నాను, అందుకని కొంచెం క్లారిటీ లేదు. అలాగే జడగంటలు చూద్దామని మేమైతే వచ్చేసాం. మనం లాస్ట్ టైం జడగంటలు వీడియో చేసినప్పుడు చాలా మంది అడిగారు జడగంటల కోసం. ఇక్కడైతే ప్రాపర్ గా మీకు జడగంటలు చాలా రకాలు చూపిస్తున్నాను నేను. ఇక్కడ సింగిల్ జడగంట కూడా వేసుకుంటారని ఆ షాప్ ఆయన చెప్తున్నారు. నేను ఎంతవరకు ఎక్కడ చూడలేదండి సింగిల్ జడగంట వేసుకోవడం. మా అమ్మ నేను చాలాసేపు నవ్వుకున్నాం. సింగిల్ జడగంటలు ఇంతవరకు ఎవరు వేసుకోవడం చూడలేదు. ఆయన అంటున్నాడు ఎప్పటి నుంచో ఉందండి అంటే, ఇంతవరకు ఎక్కడా చూడలేదు. 2 either 3 వేసుకోవడం చూసాం, కానీ ఫస్ట్ అయితే 3ఏనంట మా అమ్మ చెప్తున్నారు. అలాగే అది 2కి వచ్చింది. అంతేగాని సింగిల్ ఎవరు వేసుకుంటారండి, చాలా చండాలంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మేము ఏంటంటే 2 తీసుకుందామని అమ్మ అనుకుంటుంది. మా గీతు పాప కోసం జడగంటలు తీసుకుందాం చూద్దామని వచ్చాం అనమాట. సో తన కోసం ఇవి చూస్తున్నాం. ప్రెసెంట్ అయితే వాళ్ళ దగ్గర 3 and సింగిల్ ఉన్నాయంట. సో 3ని డివైడ్ 3 మొత్తంగా అలా తీసుకుంటే 1,20,000 పడుతుంది రేట్. అలాగే 2 డివైడ్ చేసి తీసుకుంటే 60,000 అబోవ్ అలా పడుతుంది. చాలా తక్కువ వెయిట్ లో మనకైతే జడగంటలు వచ్చేస్తాయి. చెప్పాను ఆల్రెడీ నేను 4 to 6 grams లో ఇన్వెస్ట్ చేస్తే జడగంటలు చక్కగా వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ మేమైతే చాలా వెరైటీస్ చూసాము. ఇక్కడ విగ్రహాలు చూసానండి నేను. ఇక్కడ ఈ జడగంట సింగిల్ జడగంట ఇది ఎంత బాగుందో, డీటెయిల్డ్ గా చాలా బాగుంది. కానీ సింగిల్ ఎవరు వేసుకుంటే చాలా సాలిడ్ గా ఉంది, చూడడానికి చాలా బాగుంది, మంచిగా చేశారు ఇది. నాకైతే ఈ చేత చాలా బాగా అనిపించింది. కానీ సింగిల్ జడగంటలు ఎవరు వేసుకోరు. బాగా కొంచెం ఎక్కువ వెయిట్ అయితే ఉంటుంది ఇది. మరి 3 జడగంటలు అయినా కూడా హెవీ అయిపోతాయండి. 2 అయితే చాలా డీసెంట్ గా నీట్ గా కూడా కనపడతాయి మనకి. మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా నీట్ గా ఉంటాయి. అండ్ ఇక్కడ నేనైతే రూప్ తీసేసుకున్నాను. 5 grams అంటే 0.5 grams అంటే ½ gram కి కొంచెం ఎక్కువ. సో అది మనకి ఆల్మోస్ట్ అక్కడ ప్రైస్ చూడండి ఎంత పడిందో, 5,000 చేంజ్ పడింది అనమాట. మేకింగ్ ఛార్జెస్ తో పాటు 5,035 రూపీస్ పడింది మనకి జిఎస్టీలతో పాటు. సో ½ gram అంటే మనకి ఇప్పుడు 1 gram కొనాలంటే 10,000 చేంజ్, 11,000 ఆల్మోస్ట్ పడుతుంది విత్ జిఎస్టీ. అది ప్లెయిన్ గోల్డ్ లో అయితే మనకి మేకింగ్ ఛార్జెస్ అవి తక్కువ పడతాయి కాబట్టి ఆ ప్రైస్ పడుతుంది. అండ్ ఇక్కడ నేను నట్స్ ఒకసారి తీసుకురమ్మని చెప్పాను కిందకే. ఏమేమి మోడల్స్ వచ్చాయంటే కలెక్షన్స్ వచ్చాయని తను చెప్పారు. ఇక్కడైతే కొంచెం నాకు ఒక 2-3 వరకు నచ్చాయండి. కానీ లోపల ఇక్కడ మీకు నచ్చ చూపిస్తున్నాను చూడండి. లోపల అలాగ వచ్చేస్తే ఏదైనా పీకాక్ కానీ స్టోన్ కానీ వచ్చేస్తే మనకి ఇలా పెట్టుకున్నప్పుడు అది లోపలికి దూరదనమాట. దానివల్ల కిందకే ఉండిపోయి అది అంత అందంగా ఉండదు. అలాగే పైన తిప్పుకునే ఏదైతే స్క్రూ ఉంటుందో అది కూడా కొంచెం పొడుగ్గా ఉంటే అది కూడా మనకి అందంగా ఉండదు. హోల్ ఉండే వాళ్ళకి అది లోపలికి వెళ్ళిపోతుంది. కానీ మనకి ఏంటంటే హోల్ లేకుండా పెట్టుకుంటే ఏంటంటే అది ప్రాపర్గా అందంగా కనిపించదు అనమాట. ఇలాగ నాకు ఇక్కడ 3 nuts నచ్చినాయి. సో కానీ 3 సేమ్ ఏదో ఒక కంప్లైంట్తో ఉన్నాయన్నమాట. అందుకని నేను తీసుకోవడం అవ్వలేదు. నాకు ఒక నత్ అయితే బాగా నచ్చింది. అది మనకి పంజాబీ వాళ్ళ లుక్ లో ఉంటది ఆ నత్. నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి. అలాగే మనం లాస్ట్ వీడియోలో సబ్స్క్రైబర్స్ పేర్లు చదవలేదు కాబట్టి ఈ రోజు 4 సబ్స్క్రైబర్స్ చదివేద్దాము. ప్రీతికా రెడ్డి గారు, విజయలక్ష్మి గారు, రాఘవ ఎం గారు, చోటు బ్రదర్స్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అలాగే కామెంట్స్ కూడా 4 చదివేద్దాం ఈ రోజు. సో హ్యాపీ ఈ కామెంట్ చదవడానికి నేను. రామ కృతిక గారు
నీగా వేర్ పనీరుక ఎమరాల్డ్ స్టోన్ వచ్చా నెక్లెస్ విచ్ షాప్ యు ఆర్ పర్చేజింగ్ అండ్ హౌ మెనీ గ్రామ్స్. అంటే వీళ్ళు తమిళనాడు నుంచి అండి. సో హ్యాపీ అనిపించింది నాకు. అంటే మనకి చెన్నై నుంచి కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. న్యూ కలెక్షన్స్ నాకు తిని రోజు కామెంట్ చేస్తుంది, అక్క నేను ఇంకా ఫిక్స్ అయిపోయా, కొంటే గోల్డ్నే కొనాలని, ఇంకా అసలు తగ్గేదేలే, అయినా నువ్వు నాకు 10 years ముందు ఎందుకు కనిపించలేదు చెప్పు, అందుకే ఇప్పుడు నేను బొంగమూతి పెట్టుకుంటున్నా. సో స్వీట్ ఆఫ్ యూ డియర్. యాక్చువల్లీ 10 years ముందు కాదు, మనం స్టార్ట్ చేసి 4 years అయింది, బట్ మనం ఇంకా ఇంతవరకు కనెక్ట్ అవ్వలేదు. ప్రతి కనెక్షన్కి, ప్రతి మనకున్న ఇప్పుడు బాండింగ్స్కి పూర్వజన్మ సుకృతం అంటారు. సో అందరికీ, ప్రతి సబ్స్క్రైబర్స్కి, అలాగే ప్రతి నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. రాగిణి గారు, హలో మ్యామ్, ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యువర్ ఛానల్, యూ లుక్ బ్యూటిఫుల్, యూ హ్యావ్ నైస్ ఫేస్ ఫీచర్స్, పర్ఫెక్ట్ ఫేస్, ట్రై ఫ్లోరల్ జార్జెట్ శారీస్, యూ లుక్ ఆసమ్ అని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ రాగిణి గారు. ఇలా మంచి కామెంట్స్ చూస్తే నిజంగా చెప్తున్నాను కడుపు నిండిపోతుంది. అలాని బ్యాడ్ కామెంట్స్ పెడితే ఉంటుంది, ఎవరికైనా కోపం ఉంటుంది, అలా పెట్టే వాళ్ళకి ఇంకా వాళ్ళ విష్ వాళ్ళకే వదిలేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ స్వీట్ కామెంట్, సో స్వీట్ ఆఫ్ యూ. అక్షయ్ అమ్మగారు, నేను కూడా ఒక 8-9 సార్లు చేశానమ్మా, అది చేశాక మాకు కూడా చాలా కలిసి వచ్చింది, మీకు శుభం కలగాలని కోరుకుంటూ అమ్మ కాని అమ్మ. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నమస్తే అమ్మ. మీరు ప్రతి వీడియోకి మెసేజ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, అలాగే మీలాంటి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ మా అందరిపైన ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి కామెంట్స్ చదవడానికి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాలాంటి అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మవారి వీడియో మనం పెట్టినాక చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా మంచి రెస్పాన్స్ రావాలి, ఇంకా ఎక్కువ మందికి షేర్ చేయండి. అది 10 మందికి మంచి కలిగేలా ఆ వీడియో మనం చేసాము. అది ఇంకా ఎక్కువ మందికి షేర్ చేస్తే ఐ ఫీల్ సో హ్యాపీ. చాలామంది ఆ వ్రతం చేసుకుంటే మంచి ఫలితాలు అయితే కలుగుతాయి, నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. అండ్ ఇంకొక ఆళ్ళ అరుణ కుమారి గారు, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అండి, నేను చేశాను. ఎస్, ఆ ఫీల్ అయితే తెలుస్తుందండి అమ్మ ఏంటో, ఆ ఫీల్ అయితేనే తెలుస్తుంది అమ్మ ఏంటో. అందరూ మంచి కోరుకున్న మీకు శుభం కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ కుమారి గారు, సో స్వీట్ ఆఫ్ యూ అండి. ఈరోజు కామెంట్స్ అయితే చాలా మంచి కామెంట్స్ చదివేశాం. అండ్ ఇక్కడ నేను ముగ్ధాకి వచ్చేసాను. ముగ్ధాలో డెక్కారే వేరండి, ఒక టెంపుల్ అట్మాస్ఫియర్లో అయితే ముగ్ధా ఉంటుంది. జిఆర్టీ పక్కనే ముగ్ధా ఉంటుంది. మనమైతే ఏమేమి తీసుకున్నాము, అక్కడైతే రూప్ తీసేసుకున్నాను. సో అక్కడ నుంచి రూప్ తీసుకొని ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడైతే శారీస్ చూసేయండి, ఆసం ఉన్నాయండి కలెక్షన్స్. సో వాళ్ళు ఫస్ట్ వీడియో ఇక్కడ మేక్ చేయకూడదు మ్యామ్, మేము ఆ పర్మిషన్స్ ఎవరికి ఇవ్వట్లేదు అన్నారు. ఆ మేనేజర్ వచ్చి, లేదు మ్యామ్ తీయండి, కానీ మంచిగా చెప్పండి మా గురించి అని చెప్పి అడిగారు. మంచిగా ఏముందండి, మేము ఏం చూస్తే అదే చెప్తాము, సో మాకు అనిపించిందే కదా చెప్తాము. సో లేదండి, గుడ్ కలెక్షన్స్ యూ. నేను లాస్ట్ టైం కూడా ముగ్ధాకి వచ్చాను. ఇక్కడ ముగ్ధాతో ఇంకొక మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి మన ఛానల్ గురించి గైస్. నేను ఫస్ట్ పిల్లలు, నేను చిన్ను, అందరం వచ్చాము ముగ్ధాలో షాపింగ్ చేయడానికి. కూర్చున్నాము శారీస్ కోసం. ఒక చిన్న పాప వాళ్ళ ఫ్యామిలీతో వచ్చింది, వాళ్ళు ఒడిశా నుంచి అంట. సో తను అప్పుడు మనం అసలు ఛానల్లే కంటిన్యూ చేయట్లేదు, వీడియోస్ అసలు ఏం లేదు, కొన్నాళ్ళు ఆపేసాం అసలు ఛానల్ని. అమ్మాయి వచ్చి, మ్యామ్ మీరు సోకాల్ సుధా కదా అని చెప్పి అడిగింది అనమాట. నిజంగా ఎంత స్వీట్గా అనిపించిందో. చిన్న పాప, ఐ థింక్ 5th standard అలా ఉంటుంది. సో ఒక్క సైడ్ నా కూతురులు ఒక సైడు, మా హస్బెండ్ ఒక సైడ్ ఇలా వెళ్ళిపోతున్నారు అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఛానలే అసలు ముందుకు వెళ్ళట్లేదు, ఛానలే అసలు నువ్వు చేయట్లేదు, కానీ అలా వచ్చి అమ్మాయి అడిగిందని చెప్పి వీళ్ళేంటి సిగ్గుపడుతూ అటు ఇటు వెళ్ళిపోతున్నారు. అవునమ్మా చెప్పరా అంటే, అవును మ్యామ్ నేను మీ వీడియోస్ చూస్తాను, ఫోటో తీసుకుంటాను మీతో అడిగింది. సో స్వీట్ అసలు. సో అయితే మా హస్బెండ్ ఇప్పటికీ అది గుర్తు చేసుకుంటూ ఉంటారు. మనం ఒక 10 మందితో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, మనం ఒక 10 మంది లైక్ పీపుల్తో కలవడం కానీ, ఇలా చాలా మంచి విషయం బుజ్జి. సో ఛానల్ అయితే కంటిన్యూ చేయి. సో ఎప్పుడు చెప్తూ ఉంటాడు తను. నాకైతే ఏంటంటే దీని మీద ఇంత డెడికేటెడ్గా వర్క్ చేయడము ఇదంతా ఎవరికైనా కష్టమే కదండి. చాలా టైం స్పెండ్ చేయాలి దీనికోసం, మనం థింక్ చేయాలి, కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఎడిట్ చేయాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. సో ఇలాగా తను చెప్తూ ఉంటాడు అనమాట. సో అలా వచ్చి అమ్మాయి అడిగింది అంటే ఎంత స్వీట్ కదా. సో అసలు వదలొద్దు ఛానల్ని, నీకు చేయగలిగినంత నువ్వు చెయ్యి అని చెప్పి అడుగుతుంది. అలానే రోజు తప్పించి రోజు వీడియో నీకు చాలా కష్టమవుతుంది, నేను చూస్తున్నాను, బట్ ఇంకా కొంచెం లేట్గా అయినా వీడియో అయితే పోస్ట్ చేయి, వదలొద్దని. బట్ నేనైతే ఐ ట్రై మై లెవెల్ బెస్ట్, నేనైతే ట్రై చేస్తూనే ఉన్నాను.
చూద్దాము ఎంతవరకు మనం రోజు తప్పించి రోజు వీడియో కంటెంట్ అనేది అప్లోడ్ చేయగలుగుతాము అని. సో నాకు ఎంతవరకు స్టామినా ఉండి నేను చేయగలుగుతాను ఇదంతా చూద్దాము. అండ్ ఈ పర్పుల్ శారీ చూడండి గైస్ ఎంత బాగుందో, నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. మా అమ్మ అన్నారు అంచు కొంచెం ఎందుకో నాకు అంత అనిపించలేదు అని. అందుకని నాకైతే పర్పుల్ ఎందుకో విపరీతంగా నచ్చేస్తుంది ఈ మధ్య. మన దగ్గర కూడా చాలా వరకు లాస్ట్ టైం పట్టు శారీస్ కలెక్షన్ చూసారు కదా మీరు, చూడకపోతే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అన్నీ మోస్ట్లీ మనకి పర్పుల్ లావెండర్ ఆ కలర్లో వచ్చినాయి, బట్ ఇది డార్క్ పర్పుల్ అనమాట. కానీ చూడడానికి చాలా చాలా బాగా అనిపించింది నాకు. ఈ చీర మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి గైస్. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. టోటల్గా కట్టుకొని చక్కగా జ్యువెలరీ వేసుకుంటే మంచిగా అనిపిస్తుందేమో అని నాకైతే అనిపించింది. మా అమ్మ అయితే బార్డర్ అలా డల్గా ఉందని అనిపించింది. ఇక్కడైతే నేను చాలా చాలా చీరలు చూశాను, నాకైతే అన్నీ నచ్చేసినాయి. మీకు ఇందులో ఏది నచ్చింది, అలాగే ఎన్ని నచ్చినాయి కింద కామెంట్ చేయండి. మనమైతే ఇందులో ఏ చీర తీసుకుంటున్నాం అనేది కూడా నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు చూడడమా, మళ్ళీ నేను ఒక వీడియో మేక్ చేయడమా, ఏమేమి తీసుకున్నాను అనేది కూడా ఒకసారి చూసేద్దాం. సో నేనైతే వీడియో ఈ లోపల మీకు చూపించేస్తానులేండి, అంత వరలక్ష్మి వ్రతం వరకు అయితే వెయిట్ చేయను నేను ఏం చీర తీసుకున్నాను. అండ్ ఇక్కడ కింద వచ్చేసి 10,000 నుంచి lakhs వరకు, ఇంకా 1 lakh 2 lakh ఇంకా అబోవ్ అలా శారీస్ ఉన్నాయి. పైన వచ్చేసి 10,000 వరకు శారీస్ అంట, పట్టు శారీస్ ఇంకా రిమైనింగ్ శారీస్ అన్నీ ఇక్కడ అన్నీ 10,000 అబోవ్ నుంచి స్టార్ట్ అవుతాయంట. సో ఈయన ఆ మేనేజర్, తీసుకోండి మేడం పర్లేదు మంచిగా చెప్పండి అని అన్నారు. సో ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు వీడియోస్ అది తీసుకోవడానికి అంతా. సో చాలా వరకు మంచి చీరలు అన్నీ కూడా కొంచెం మంచిగా, నేనైతే అన్న కొంచెం లేటెస్ట్ కలెక్షన్, డిఫరెంట్ కలెక్షన్, ట్రెండీ కలెక్షన్ అయితే చూపించండి, రొటీన్ రెగ్యులర్ అయితే వద్దు. ఎందుకంటే నేను ప్రతిసారి చూసి నా దగ్గర ఆల్రెడీ కొత్త చీరలు ఒక 5-6 ఉన్నాయి కదా మీరు చూసారు. సో నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఏం చూసినా నా దగ్గర ఉందిలే అనిపించేస్తుంది. అంటే ఆయన అన్నారనమాట అప్పుడు, మేడం ఎప్పుడు కూడా లేడీస్ దగ్గర ఈ కలర్ లేదు ఆ కలర్ లేదని ఉండదు, మీరు జస్ట్ డిజైన్ ప్యాటర్న్ మారుతుంటే అది చూసుకొని మీరు వెళ్ళిపోవడమే, అలా తీసుకోండి మేడం అంతే. ఇది లావెండర్ కలర్లో ఈ కాంబినేషన్ ఏంటండి బాబు, నాకు అసలు పీకాక్ కాదు ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ నచ్చలేదు. ఈ చీర వచ్చేసి ఆల్మోస్ట్ ఎంత 18,000 ఎంత ఉందండి, 20,000 23,000 ప్రైస్. అన్ని ప్రైస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. కొన్ని చీరలు కాంబినేషన్సే నాకు నచ్చట్లేదు. అందులోనూ చీరలు మొన్ననే వీడియో చేశాను కదా అన్నీ చూసుకొని, సో అందుకని నాకు ఎందుకో మళ్ళీ అన్నీ నా దగ్గర ఉన్నాయేమో అనిపించేస్తుంది. బట్ మనం వరలక్ష్మి వ్రతానికి అలాగే నవరాత్రికి కంపల్సరీగా నేను పట్టు చీర తీసుకుంటాను, మిగతా వాటికి అన్నిటికీ తీసుకోవాలని రూల్ లేదు. కానీ కంపల్సరీగా వ్రతానికి అమ్మవారికి పట్టు చీరే పెట్టాలనేది నాకు ముందు నుంచి నేను అనుకున్నది. కాబట్టి మామూలు చీర అయితే ఏదైనా పెట్టను, సింథటిక్స్ అలాంటి చీరలు అయితే అసలు అమ్మవారికి పెట్టను, కంపల్సరీగా పట్టు చీర పెడతా. నవరాత్రికిను వరలక్ష్మి వ్రతంకి కంపల్సరీ తీసుకుంటాను అనమాట, కొంచెం మంచిగానే. ఎందుకంటే ఒక 5,000 6,000 10,000 లోపల తీసుకుంటే మళ్ళీ అది కట్టుకొని ఒక పక్క పెట్టేస్తాను. అది కూడా అలా ఆ వత్తులో తీసుకుంటే ఏంటంటే పూజలకే కట్టుకుంటాను. అండ్ ఇక్కడ మన ఫేవరెట్ శారీ గోల్డ్ శారీ వచ్చేసింది చూడండి, చాలా చాలా బాగుందండి. డిజైన్ మధ్యలో మొత్తం రోజ్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చి బార్డర్ అమేజింగ్ అండి, చాలా చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్లో కంటే ఇంకా బయట ఇంకా బాగుంది చూడ్డానికి. కానీ మంచి ప్రాపర్గా రెడీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఆల్రెడీ మన దగ్గర గోల్డ్ శారీ మీరు చూసారు లాస్ట్ టైం నేను చూపించింది 25,000 అని చెప్పాను కదా. సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని 10,000 అబోవ్, ఇది 23,000 20,000 ఉంది. ఈ శారీ కూడా చాలా బాగుంది, చాలా లెస్ వెయిట్లో ఉంది, వెయిట్ లెస్ ఉంది, చూడ్డానికి చాలా బాగుంది. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇందులో ఇన్ని శారీస్ మీకు చూపిస్తున్నాను కదా, ఇందులో మీకు ఏ శారీ నచ్చింది, సో ఎన్ని శారీస్ నచ్చినాయో కూడా కింద కామెంట్ చేయండి. సో అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీ. ముగ్ధాలు అయితే కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా నేనైతే పైకి వెళ్ళి చూడలా, ఎందుకంటే కిందనే చాలా టైం అయిపోయింది నాకు. సో అందుకని ఇంకా కింద నుంచి అయితే వచ్చేసాం. సో ఆవిడైతే మొత్తం అన్నీ నేను ఏం చెప్తున్నానంటే సింగిల్ వేసి చూపించండి, అలాగే ప్లీట్స్ కూడా పెట్టి చూపించండి, నాకు ఒక ఐడియా వస్తుంది కదా కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందని చెప్పి. వాళ్ళు కూడా అలాగే పేషెంట్స్గా నాకు అన్నీ చేసి పెట్టి చూపిస్తున్నారనమాట, ఈవెన్ ఆ సేల్స్మెన్ అండ్ ఈ ఉమెన్ కూడా. సో నాకు చాలా బాగా అనిపించింది ఈ శారీ కూడా. మెయిన్ వెయిట్ లెస్గా ఉంటే మనం కొంతసేపు క్యారీ చేయగలుగుతాం శారీస్ కదా. సో ఇవి ఇక్కడ కింద నుండే శారీస్ అనమాట. సో పట్టు శారీస్ కలెక్షన్కి వచ్చేసరికి గైస్ ఇందులో నేను ఏ శారీ తీసుకుని ఉంటానో గెస్ట్ చేయండి. మీ ఎక్స్పెక్టేషన్స్కి నేను వదిలేస్తున్నాను, ఎందుకంటే చిన్న సర్ప్రైజ్, చిన్నదే కాదు కొంచెం పెద్దదే సర్ప్రైజ్తో పాటు నేను ఆ శారీ కూడా మీకు రివీల్ చేద్దామని అనుకుంటాను. అందుకే హోల్డ్లో ఉంచాను అంతే, ఇంకేం కాదు, లేకపోతే చెప్పేసి ఉండేదాన్ని. బట్ కొంచెం పెద్ద సర్ప్రైజే ఉంది, ఆ సర్ప్రైజ్ కోసం మీరు కూడా వెయిట్ చేయండి. సో ఆ సర్ప్రైజ్తో పాటు నేను ఈ చీరని రివీల్ చేస్తానన్నమాట. సో ప్రెజెంట్ అయితే మేము అదే సర్ప్రైజ్లో ఉన్నాము, బట్ మీకు రివీల్ చేయడానికి ఇంకొక నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది మోస్ట్లీ. దీని తర్వాత వీడియో అదే అనుకుందాం. సో స్టే ట్యూన్ గైస్. ఈ చీర ఎలా ఉందో చూడండి, ఇది కూడా పర్పుల్ వచ్చి మెరూన్ కాంబినేషన్లో వచ్చింది. ఇది 18,935 అలా ఉందండి చీర.
కొన్ని చీరలు మనకి చూడడానికి చాలా బాగుంటాయి, కట్టుకుంటే బాగో. కొన్ని చీరలు కట్టుకుంటే బాగుంటాయి, చూడడానికి బాగో. ఈ గ్రే అండ్ పర్పుల్ కాంబినేషన్ ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. కానీ నేను అమ్మతో అన్నా ఇది పూజలకి అలాగా అంటే మెయిన్ ఫంక్షన్స్కి లేకపోతే గోల్డ్ వేసుకోవడానికి అంత బాగోదేమో, డల్ అయిపోతుందేమో అని అనిపించింది. కానీ మ్యాక్సిమం ఇక్కడ కూడా మళ్ళీ సిల్వర్ జరీస్ వచ్చేస్తున్నాయి. అందుకని నేను సిల్వర్ జరీ మొన్న మనం చూపించిన చీరలన్నీ కూడా సిల్వర్ జరీతోనే ఉన్నాయి కదా, అందుకనేనేమో మరి సిల్వర్ జరీ నాకు వద్దు అని నేను చెప్తున్నాను. బట్ ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది రేర్ కాంబినేషన్ కదా, ఇది కూడా 13,000 14,000 ప్రైస్ ఉంది. మన దగ్గర ఉండే శారీస్ ప్రైసే, మెటీరియల్ కూడా సేమ్ అదే. అన్నీ కంచిపట్టు శారీసే మ్యాక్సిమం నేను ఇప్పుడు చూసినవి అన్నీ. కొన్ని సాముద్రిక, కొన్ని అలా తీసుకొచ్చారు. ఇక్కత్ ఇవన్నీ చాలా డిజైన్స్ చూపించారు. నాకైతే ఇక్కత్ నచ్చదు, పోచంపల్లి నచ్చదు, సో సాముద్రిక మళ్ళీ నచ్చుతుంది. సో ఇలాగా కొన్ని నాకు నచ్చవన్నమాట. అంటే అవి ఏంటంటే కొన్ని పెద్దవాళ్ళు కట్టుకునేలా లేకపోతే పూజలకు కట్టుకునేలా, నాకు ఆ డిజైన్ స్పెసిఫిక్గా నచ్చదనమాట. సో గైస్, మరి మీరు కూడా మన సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తూనే ఉంటారని, మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. సో ఈరోజు షాపింగ్ అయితే ఎలా నడిచింది, అండ్ మన గోల్డ్ ఇంకేం పెద్దగా చేయలేదు, జస్ట్ రూప్తో ఈ సంవత్సరం సరిపెట్టుకుందామా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇలాగే వీడియోస్ కంటెంట్ అనేది సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి కంటెంట్తో మళ్ళీ కలిసేద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు సర్కిల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై.